హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. శైలము అంటే కొండ. పర్వతరాజు హిమవంతుడి కుమార్తె కాబట్టి ఈవిడకి ఆ పేరు వచ్చింది. అమ్మవారి తల మీద చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము ఉన్న అమ్మవారి వాహనము వృషభము. పేరులోనే కాక వాహనము, ఆయుధముతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి మొదటి రోజు శైలపుత్రిని ఆరాధిస్తారు. పూర్వజన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రి చేసే యజ్ఞాన్ని నిర్వీర్యం చేయడానికి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ తరువాత తిరిగి శివుని వివాహం చేసుకోవడానికి మేనక హిమవంతులకు ఇచ్చిన మాట ప్రకారము వారికి కుమార్తెగా పార్వతిగా జన్మిస్తారు. ఈమె ఋతుచక్రానికి అధిష్టాన దేవత అని చెప్తారు. నంది మీద కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. లౌకికంగా చెప్పాలంటే తండ్రి హిమవంతుడు అంటే మూలాధార చక్రం నుంచి భర్త శివుడు సహస్రారం వరకు భర్తను వెతుక్కుంటూ తన ప్రయాణం చేస్తారు అని చెప్తారు. అందుకే యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఇంకా ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులు అందుకోవాలి అని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారానికి అధిష్టాన దేవత అయిన ఈ శైలపుత్రిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానం చేరవచ్చు అని చెప్తారు. మరి అమ్మవారు ఆధ్యాత్మికంగా మనకి ఏం బోధిస్తున్నారు అంటే, శైలము అంటే కొండ అని చెప్పుకున్నాం కదా, అంటే పర్వతము ఎలా ఉంటుంది, స్థిరత్వము దృఢత్వంతో ఉంటుంది. అలాగే మనం కూడా ఏదైతే ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతామో, ధ్యానం చేస్తూ ఉంటామో దానిని ఒక స్థిరత్వంతో, ఒక దృఢ చిత్తంతో చేయాలి అని మనకి బోధిస్తున్నారు. అలాగే అమ్మవారి తల మీద చంద్రవంక ఉంటుంది. అది మనకి ఏం సూచిస్తుంది అంటే, మన మనస్సుకి చంద్రుడు అధిపతి. మన మనసుని నియంత్రించుకుంటూ శాంతి వైపు నడిపించాలి అని చెప్తున్నారు. చంద్రుడు చీకటిని తొలగిస్తూ ఉంటాడు కదా, అలాగే మనం కూడా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా ప్రయాణం చేయాలి అని మనకి బోధిస్తున్నారు. అలాగే ఆవిడ చేతిలో ఉన్న త్రిశూలము మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, గుణబంధాలను ఛేదించే ధైర్యము, శక్తి మనం పొందాలని మనకు చెప్తున్నారు. ఆవిడ చేతిలో ఉన్న కమలము బురదలో ఉన్నా కూడా ఎలా స్వచ్ఛంగా ఉండాలి అనేది మనకి సూచిస్తుంది. అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు అంటే ఎన్ని వికారాలలో ఉన్నా వాటి లోపలికి పోకుండా మనం స్వచ్ఛంగా ఉండాలి అనేది మనకి బోధిస్తున్నారు. ఆవిడ వాహనము వృషభము. అది మనకి ధర్మంతో ఉండాలి అని సూచిస్తుంది. ధర్మము అంటే అహింస పరమో ధర్మమః. మనము ఎవరిని మన చేతలతో, మన మాటలతో, మన ద్వారా ఎవరు హింసించబడకూడదు అనేది ఆమె మనకి సూచిస్తున్నారు. వీటన్నింటినీ మన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు సాగుదాం ఫ్రెండ్స్.